కొన్ని డెకార్డే నిర్వచనం. డెకార్డే అనగానే ఎలా ఉందండి, ఇది ఒక డిఫరెంట్గా ఉందని గుర్తుపెట్టుకోండి. వాన్ రెస్పాట్ ప్రభావంలో కూడా మనకు వస్తుంది. మామూలుగా ఉన్న వాటికన్నా డిఫరెంట్గా ఉండేది బాగా గుర్తుపెట్టుకోవచ్చని. సో వ్యక్తి ఆలోచన శక్తిని పెంపొందించేదే సరైన విద్య అని ఎవరు చెప్పారు? డెకార్డే. డెకార్డే ఏంటి, పేరే డిఫరెంట్గా ఉంది. సో డిఫరెంట్గా ఆలోచిస్తే అది డెకార్డే. డిఫరెంట్గా ఆలోచన శక్తి అంటే డెకార్డే. డెకార్డే డిఫరెంట్గా ఆలోచిస్తాడని గుర్తుపెట్టుకోండి. సో విద్య యొక్క నిర్వచనం ఏంటంటే వ్యక్తిలో ఆలోచన శక్తిని పెంపొందించేదే సరైన విద్య అని ఎవరన్నారు? డెకార్డే. ఇంకా గుర్తు రాకపోతే డెకార్డే అనేది డిఫరెంట్గా ఉంది. సో డిఫరెంట్గా ఆలోచించేది ఎవరంటే డెకార్డే. నెక్స్ట్, మనస్సును నియంత్రించడమే విద్య. ఎమర్సన్. నియంత్రణ ఎమర్సన్. నియంత్రించేది అంటే ఎమర్సన్ అని గుర్తుపెట్టుకోండి. కొన్ని అట్లా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, రెడీగా ఉండడం అంటే, రెడీ అంటే ఏంటండి, మనం ఎగ్జామ్కి రెడీగా ఉన్నామంటే అన్నీ బాగా ప్రిపేర్ అయిపోయి ఉన్నాము అనేసి ఎలా అట్లాగా రెడీగా ఉన్నాడు. రన్నింగ్ రేస్కి రెడీగా ఉన్నాడంటే వాడిని అన్నీ సెట్ చేసుకుని ఇంకా కాలు ముందుకు పెట్టి ఉన్నాడు అంటే రెడీగా ఉండడం అంటే పరిణతి చెంది ఉండడం అని. సో పరిణతి అని కనిపిస్తే అది రెడీన్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? పరిణతి అని కనిపించిందంటే రెడీన్. నెక్స్ట్ ఇంకోటి, పాలో ప్రియరి. పాలో ప్రియరి ఏం లేదు, ఫస్ట్లో పాలో ప్రియరి, ప్రీ గుర్తుపెట్టుకోండి. ఫాలో అంటే ఏంది, పాలోని ఫాలో చేసేవాళ్ళు అనుకోండి. సో రాజకీయ నాయకులకి ఫాలోవర్స్ ఎక్కువగా ఉంటారు. ఎందుకంటే రాజకీయంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా అట్లా అంతా ఉంది కదా, ఇదంతా వద్దు. రాజకీయ నాయకులకు ఫాలోవర్స్ ఎక్కువ ఉంటారు. పాలో అని పాని ఫా అనుకోండి. లేదు ఇందులోనే ఒక పొడవుగా ఉంటుంది. ఇంకోటి చూస్తే ప్రియరి, పాలో ప్రియరి. ఫ్రీ అని ఫ్రీ అనుకోండి. అంటే మామూలు పాకు బదులు ఒత్తుపా అనుకుంటున్నాం. రెండిట్లో పాలోలో ఒత్తుఫా అనుకున్నాను, ప్రియరిలో ఒత్తుఫా అనుకున్నా. ఫ్రీ అంటే ఏంది, స్వేచ్ఛగా ఫ్రీడమ్ ఇవ్వడం. సో స్వేచ్ఛను ప్రసాదించేదన్నా రాజకీయంగా అన్నా పాలో ప్రియరి. రాజకీయంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా అణిచివేసే సమాజ నిర్మితుల అణగారిన వ్యక్తుల సృజనాత్మకతను వెలికితీసి స్వేచ్ఛను ప్రసాదించే శక్తులను పెంపొందించేది విద్య. పాలో ప్రియరి. ఇంత ఆవేశం అవసరమా? ఏంలా, సింపుల్. రాజకీయ నాయకులకు ఫాలోవర్స్ ఎక్కువ ఉంటారు. సో పాలో ప్రియరి. లేదు రాజకీయంగా అంటే ఇంత పొడవున వాడు కూడా ఇవ్వలేక ఏదో ఒకటి లేపేశాడు అనుకోండి, రాజకీయంగా ఉంచాడు, కింద స్వేచ్ఛని ఇవ్వలేదు, అప్పుడు రాజకీయం చూసుకుని పాలో ప్రియరి అనుకోండి. రాజకీయాలు ఇవ్వలేదు, కింద లైన్ ఇచ్చాడు, సృజనాత్మకతను వెలికి తీసేది, స్వేచ్ఛను ప్రసాదించేది అన్నాడు. మనకు ఆల్రెడీ ఏమన్నాం, ఫాలో ప్రియరి. ఫ్రీ అంటే ఫ్రీ అనుకున్నాం, ఫ్రీ అంటే స్వేచ్ఛ. సో స్వేచ్ఛ కనిపించిన, రాజకీయం కనిపించిన ఫాలో ప్రియరి. రాజకీయ నాయకులకి ఫాలోవర్స్ ఎక్కువ. ఫ్రీగా వస్తుంది ఏది, స్వేచ్ఛని ఫ్రీగా ఇస్తారు. స్వేచ్ఛను ప్రసాదించేదే విద్య అని. నెక్స్ట్ చూడండి, ఎన్పిఈ 1986. ఇది మనకు బాగా తెలుసు. ఎన్పిఈ 1986 ఏంది, మనకు నూతన జాతీయ విద్యా విధానాలు రెండోది ఇది. 1986 ఎన్పిఈ 1986 ఎవరు? రాజీవ్ గాంధీ ప్రవేశపెట్టాడు. రాజీవ్ గాంధీ ప్రవేశపెట్టినప్పుడు ఎవరున్నారు మనకు? మానవ వనరుల శాఖ మంత్రి, అదే విద్యాశాఖ మంత్రి పివి నరసింహారావు గారు అన్నారు. రాజీవ్ గాంధీ ఏమన్నారు అప్పట్లో? విద్య అనేది ఒక పెట్టుబడి అన్నారు. సో విద్య పెట్టుబడి కనిపించిందంటే అది ఎన్పిఈ 1986 అని గుర్తుపెట్టుకోండి. విద్య అనేది వర్తమానం కోసం, భవిష్యత్ కోసం చేసే విలక్షణమైన పెట్టుబడి అని ఎవరన్నారు? ఎన్పిఈ 1986. విద్య పెట్టుబడి అనేది ఎవరో కాదు, రాజీవ్ గాంధీ గారు. ఓకేనా? అలా గుర్తుపెట్టుకుంటే ఈజీగా మనకి 2 పాయింట్లు వస్తాయి.